కస్తూర్బా గాంధీ పాఠశాలలో మహత్ ప్రవక్త జన్మదిన సందర్భంగా చిన్న చింతకుంట మదీనా మసీద్ కమిటీ మరియు మైనార్టీ నాయకులు సంయుక్తంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం రోజున జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవక్త బోధనలను స్మరించుకుని విద్యార్థులకు స్వీట్లు, నోట్బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల మాజీ కోఆప్షన్ సభ్యులు జాకిర్, జహంగీర్, మహమూద్, మాజీ ఎంపీటీసీ ఫారూక్, ఖాజా మొయినుద్దీన్, అహ్మద్, రియాజ్, ఫెరోజ్, గౌస్, పాషా, వాజిద్, సమీర్ మరియు మదీనా మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం యూత్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థులకు మిలాద్ ఉన్ నబీ ప్రాముఖ్యత మరియు ప్రవక్త బోధనల గురించి అవగాహన కల్పించడంలో సహాయపడింది. స్వీట్లు మరియు నోట్బుక్స్, పెన్నుల పంపిణీ విద్యార్థుల ఉత్సాహాన్ని మరియు సంతోషాన్ని అందించింది. ఒకరి యొక్క బాధను ఒకరు పంచుకోవడము, ఒకరికి ఏ రకమైన ఇబ్బంది పడకుండా ఎదురు సహాయపడడమే ఈ యొక్క ప్రవర్తన ముఖ్య లక్షణం. కావున మీరు ఈ వయసుకి వెళ్ళి మంచి సద్భావంతో, మంచి గుణము, మంచి ఉత్తేజమైన ఆలోచనతో ఉంటే భవిష్యత్తులో మీరు ఇండి ఎదుగుతూ అందరికీ సర్వసమానంగా చూసుకుంటూ ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం పిల్లలకి ధన్యవాదాలు. సహాయం, నిజాయితీ ఇవి ముఖ్య సూక్తులు. మనిషి ముఖ్యంగా ఎదగడానికి ఇవి అవసరం. భగవంతుడు అందరికీ ఒక్కటే. ఈరోజు మీరు చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉంటారు. మీరు స్నేహంగా, ప్రాణ స్నేహంగా ఉన్నప్పుడు స్నేహితుల మధ్య కులం, మతం అనేది ఏది రాదు. కానీ బయటికి పోయిన తర్వాత ఆలోచనలు వస్తాయి. అంటే బాహ్య ప్రపంచం ఆ విధంగా వాటికి దూరంగా ఉండాలి. ఈ మహమ్మద్ ప్రవక్త ఒకటే చెప్పారు, భగవంతుడు ఒక్కటే. భగవద్గీతలైనా, మన బైబిల్లో అయినా, ఖురాన్లో అయినా, జైన్ మతంలో అయినా, సిక్కు మతంలో ఏ దాంట్లో భగవంతుడు సృష్టికర్త ఒక్కడే. అందరం మానవత్వంతో ఉండాలనే సిద్ధాంతం మాత్రమే ఉంది. దాన్ని మనం అందరం పాటిస్తూ, అందరం ఒకరికొకరు సాయం చేసుకుంటూ మంచితనంగా మెలగాలి. అందరం సమానంగా ఉండాలి. దూర ఆలోచనలతోటి, చెడు ఆలోచనలతోటి, మత కులం అనే ఆలోచనతో పోకుండా మీరు ఉన్నత స్థానం